వైజ్గా ఎన్ని కోట్లు వస్తున్నాయి, ఎంతమంది అగ్రిమెంట్ చేసుకున్నారు, అవన్నీ కాకుండా కూడా ఈ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఈరోజు ప్రపంచ దేశాల చూపును ఆకర్షించబోతా ఉంది. తెలంగాణ కామెంట్ చేసే వాళ్లకు ఇది వాళ్ళకు కూడా ఇది ఒక ప్లాట్ఫామే. కామెంట్ చేస్తారు, అట్ ద సేమ్ టైం రాంగ్గా కామెంట్ చేసే వ్యక్తులు చెప్తా ఉన్నా, తెలంగాణ అభివృద్ధి పథంలో పరిగెడతా ఉంది, గుర్తింపులో పరిగెడతా ఉంది. ఈరోజు ఒక స్థాయికి తారాస్థాయికి చేరుకున్నది. మరి ఆ చేరుకునే ఇంట్రెస్ట్ వాళ్ళకి లేక ఏదో రాంగ్ కామెంట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ క్లోజింగ్ అని. రైజింగ్ అనేటువంటి ఆలోచన మేమంటా ఉన్నాం, ఎప్పుడు తెలంగాణ అధికారంలో ఉన్నప్పుడే క్లోజింగ్ చేశారు. వాళ్ళు కూడా తెలంగాణ దీని పట్ల రైజింగ్ పట్ల మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది. 100% ఐటీ శాఖగా మాత్రమే చేసిన వ్యక్తి కూడా ఈ విధంగా కామెంట్ చేయడం అసలు అవగాహన లేక మాట్లాడుతూ ఉన్నారా, లేదా భవిష్యత్తులో ఏమీ లేదు మా చిలక జారిపోతుంది తెలంగాణ మాట్లాడుతారో తెలుస్తుంది. కానీ తెలంగాణ ఎంతో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ దినం. ఈరోజు ప్రపంచ స్థాయిలో తెలంగాణ గుర్తింపబడిపోతున్న దినం. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండాలి. తెలంగాణ బిడ్డలు చెప్తా ఉన్నా, తెలంగాణ యువకులు చెప్తా ఉన్నా, మన తెలంగాణ రాబోయే రోజుల్లో 36లో ఎట్లుండాలి, 47లో ఎట్లుండాలనే ఒక ఆ విజన్ ఉన్న నాయకుడు మన ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వారి ఆలోచన విధానాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఆ మాటలు పట్టించుకోకండి. 100% ప్రపంచ స్థాయిలో ఈరోజు తెలంగాణ అంటే ఒక ల్యాండ్ మార్క్గా, ఒక మోనోగ్రామ్గా కనిపిస్తున్న సందర్భం. కాబట్టి అందరూ కూడా దీనికి సహకారం చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున మీడియా ఛానల్స్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రపంచ స్థాయిలో చూపించవలసిందిగా అందరికీ కోరుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.